హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీత్ విత్ నేచర్. ఓకే నాగేంద్ర, ఏంటి ఇవాళ మన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు విత్ సబ్స్క్రైబర్లు. మా సబ్స్క్రైబర్లు వచ్చినారు. మంచి లొకేషన్ ఉంది, లొకేషన్ అదిరిపోయిందిలే, సూపర్ లొకేషన్. వాటర్ పడుతున్నాయి, పంట పొలాల్లో ఉన్నాము. ఈరోజు స్పెషల్ గా వీళ్ళకు చికెన్ ఉంది, దాని పేరు బీబీక్యూ అని చెప్పేసుకొని. బీబీక్యూ చికెన్ అండ్ ఫిష్. చికెన్ ఫిష్ ఒకేసారి రెండు ఐటమ్స్ చేద్దాం ఈ రోజు. ఈరోజు మన వాళ్ళ కోసమే. ఎలా ఉంది అబ్బా మీరు? ఆయన చాలా వీడియోస్ చూస్తున్నాము, చాలా నేచురల్ గా ఉన్నాయి. ఎప్పుడు ఇంట్లో చేసుకుని విసుగు చెందిపోయినాము, కానీ మాకు ఇలాంటి లొకేషన్ చేసుకొని ఒక ఆలోచన ఉంది. కానీ మీ వీడియోస్ చూడడం వల్ల మీ ద్వారా మేము కాంటాక్ట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ పంట పొలాలు, ఈ వాటరు, గాలి, నేచర్ ఈ మాకు టౌన్ లో రాదు, మా ప్రొద్దుటూరు. సో చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు మీతో మేము కలవడం వల్ల. అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎందుకంటే మా వీడియోస్ చూసుకొని మీరు ఇన్స్పైర్ అయ్యి ఇంత దూరం మాకు వచ్చాను, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నేచర్ ని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎంతసేపు మేమే తిని మేమే లేకుండా మీరు వచ్చినారు, మేము చాలా హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఓకే వీడియో వెళ్ళిపోదామా? రెడీ స్టార్ట్. నాకు బాగా నచ్చింది. అంటే నేనేమనుకున్నా అంటే ఇంత హైజీనిక్గా ఇంత నీట్గా ఉంటుంది అనుకోలేదు. అంటే అంతా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని క్యాజువల్ వస్తాగినా కానీ ఇక్కడే మా ముందు లెవెల్లో చేస్తారని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చేస్తే ఇంట్లో ఇక్కడ ఎందుకు, ఓకే ఇక్కడికి వచ్చి సరదాగా మనమే అంత మసాలా కలుపుకొని ఓకే చేస్తే ఒక హ్యాపీనెస్. ఓకే అంటే నేను అంటే ఇంత హైజీనిక్ అంటే అనుకోలేదు, ఉంటుంది కానీ ఇంత అనుకోలేదు. ఎనీవే మంచి బాగుంది అబ్బా, లొకేషన్ అంతా బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ చూడాలి ఫస్ట్. ఓకే బార్బిక్యూ నేను చికెన్ చూసాను కానీ ఫిష్ అనేది అంటే ఐ మీన్ నేను ఎప్పుడు చూడలేదు, ఫిష్ అనేది నేను చూడలేదు. సీ ఫుడ్ బార్బిక్యూ చూడలేదు. అంటే ఆయిల్లో ఫ్రై అనేది చూస్తున్నా కానీ అదే నూనెలో కాల్చి అదే నూనె కాల్చి చూసా. ఫిష్ నేమ్ ఏది? అపోలో ఫిష్. ఫస్ట్ ఇలా కలపాలన్నా మొత్తము మసాలా మొత్తము మసాలా కలిపేసుకొని ఓకే పట్టించుకొని ఫిష్లో ఒక హాఫ్లో పక్కన పెట్టేస్తాం. ఓకే అప్పుడు ఏమంటే ఈ మసాలా మొత్తం దాన్ని పట్టుకొని ఓకే టేస్ట్ మొత్తం అంటే మసాలాని 2 సైడ్స్ పట్టిస్తారా? 1 సైడ్? టూ సైడ్ ఇది చెప్తే ఏదైనా మీకు అదే మేము వీడియో చూసాము కూడా, వీడియో చూసాము ఇంత చూడలేదు, డీప్గా చూడలేదు, కొంచెం క్యాజువల్ చూసాను. చూసంటే వీడియో చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు మా ముందు అన్ని చేసుకున్నాం అంతా మా ముందు రియల్లీ హ్యాపీ, మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మేము అనుకున్నామంటే ఇక్కడ మాత్రం ఒకటే చేస్తావు, మిగతా ఇంటికాడనే కలుపుకొని అన్ని ఇక్కడే ఏం చేయాలి, అన్ని ఇక్కడనే లొకేషన్లో చేస్తారు, నేచర్లోనే మొత్తం అంతా. ఓకే ఇలాంటి చూసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంట్లో చేసుకొని పిల్లలు కూడా హ్యాపీ పడతారు, బయట తీసుకొని ఆయిల్ అంతా. ఇంట్లో అంటే మనము ఆ స్ట్రెస్ ఫీలింగ్స్ సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవ్రీ మంత్ లేకుంటే ఒక 10 days 15 days కన్నా సరే ఇలా వచ్చినామంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. మాకైతే ఉందన్నా ఇలా మా ఫ్యామిలీస్ రావాలని మాకైతే ఉంది. మా వీడియోకి అయితే ఫస్ట్ టైం మీరు అంటే మాకు అనిపిస్తుంది రావాలని మేము ప్లాన్ చేసాము. ఈరోజు మాకు వర్కౌట్ అయింది, వర్క్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా చూసేవాళ్ళు వీడియో మీరు ఎవరైనా రావాలంటే మెసేజ్ పెట్టండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అందరూ ఒకసారి. మీ ఏరియాలో మంచి ప్లేస్ ఉంది, ఇలా చల్ల గాలి మంచి పచ్చదనం ఉంటే మా లొకేషన్ మీరు వస్తారు. ఓకే ఓకే అయితే ఇట్లాంటి మేము ఎప్పుడైనా ఎంత దూరం మేము 100 కాదు 120 కిలోమీటర్స్ టైం అవునా తాగడానికి రెడీ మేము కూడా. ఏంటంటే నేచర్ కావాలి మాకు. ఎరగుంట దగ్గర ఒకటి ఉంది, ఒక ఫామ్ హౌస్ మాది మాకు, అదేనా? ఓకేనా అంటే ఎరగుంట స్టేషన్ మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, 10 కిలోమీటర్స్. వెల్కమ్. ఆ ఫ్రెండ్స్ కూడా మా ఇలా చూసి వాళ్ళు కూడా రావాలని అనుకుంటారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అంటే చెప్పండి. మా కోరిక ఏంటంటే సరదాగా మమ్మల్ని చూసి ఇంకా రావాలని చెప్పేసి మా విమర్శలు చాలా మంది ఉన్నారు, మేము చూసామంటే చాలా మంది వస్తారు. మా ఫ్రెండ్స్ మా సర్కిల్ చాలా మంది ఉన్నారు, చాలా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్. ఏమంటే అందరినీ గ్యాదర్ చేయలేకపోయినాం ఈరోజు బేసిక్గా. అంతే ఏంటంటే ట్రై చేద్దాము, మన వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తాము. వచ్చినారు కదా, వాళ్ళని ఇన్వైట్ చేయండి, వస్తే హ్యాపీ. మేబీ ఇట్లా వీక్ డేస్ అరౌండ్ సండే అలా ప్లాన్ చేస్తే బాగుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా వచ్చి బాగుంటుంది. ఓకే ఓకే అలా టెక్నిక్ నాకు అందరికీ రాదు, కలిపితే అసలు ఇప్పుడు అట్టే పరిస్థితి మాకు ఆ స్మెల్కి ఇదిగా ఉంది మాకు నోరంతా.
ఆ స్మెల్ ఎప్పుడెప్పుడు తినాలండి. ఓకే మసాలా అదే మొత్తం అంతా రెడీ అయినట్టుంది. రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్ కుకింగ్ ఒక చిన్న డౌట్ ఉంది నాకు. మేము ఇలా ట్రై చేసాము ఒక 2 times. ఓకే. కానీ మాకు ఇంత స్మెల్ మాకు ఇంతగా అనిపిస్తుంది. అంటే మాకు 2 times అయితే అంత టేస్టీగా అనిపించలేదు. అంటే మసాలా కలిపేసి ఈజీనే, కానీ ఎంత చికెన్కు ఎంత మసాలా వేయాలా, ఎన్ని స్పూన్లు వేయాలా, ఏది వేయాలా, ఓకే ఇది ఇంపార్టెంట్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏం కలుపుతారని మాకు ఏమైనా చెప్పగలరా మీరు ఏమన్నా? అంటే ఇప్పుడు దీనిలో మీరు ఏమి చేయాలి? ఇప్పుడు నేను మనకు వచ్చేసుకోండి ఒక పెరుగు ప్యాకెట్, ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్, అంటే టోటల్ హాఫ్ లీటర్ వేస్తారా? అప్పుడు ఓకే. ఒక 5 స్పూన్స్ కారం పొడి, 3 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ సాల్ట్, అంటే 1 స్పూన్ పెప్పర్ పౌడర్. ఇలా మనము మన దగ్గర ఎంత మనకుందో అంత మనం వేసుకుంటాం. ఎన్ని స్పూన్లు మీరేమైనా మీకు అవి నడలేదనుకో, కొద్దిగా మీరు ఉప్పు ఎక్కువ కావాలి తక్కువ కావాలి వేస్తాం మేము. అంతే కారం వేస్తున్నాం, ఉప్పు వేస్తున్నాం, కలుపుతాం, మసాలా కలుపుతాం. అందుకు మనం 2 times చేసాము కానీ మనకు Fail అయిపోయింది. క్వాంటిటీ తగ్గ మసాలా కౌంటింగ్ అంతే. వెళ్దామన్నా కుకింగ్ వెళ్దామన్నా? కుకింగ్ రెడీ. వెళ్దామా? రెడీ. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మన సబ్స్క్రైబ్ చెప్పండి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఓకే. టేస్ట్ చేయండి బ్రో. వేయండి. ఆహా, మీకు తెలిసేదంటే టేస్ట్ ఎలా ఉంటుందో. క్యాజువల్ అన్న, టేస్ట్ చేస్తే మేము చెప్తాం. అలా ఓకే, చేయండి. చేసి ఫస్ట్ మీరే. ఫస్ట్ నేను చికెన్ ఫ్రై చేస్తా. మీ ఇష్టం, చాయిస్ మీదే. బాగా జ్యూసీగా ఉంది. జ్యూసీ ఉంటుంది. ఎలా ఉంది? సూపర్. ఇది చేప ట్రై చేద్దాం. చేప చేసుకోండి. కానీ మేము అనుకున్న కాడికి టేస్ట్ ఓకే, చాలా బాగుంది. మేము ఎంత అనుకోలేదు. ఓకే, చేప టేస్ట్. చేప కూడా తినండి. మేము చేసినాం కానీ మేము ఇట్లాంటి ప్రయోగాలు చేసినాం కానీ ఇప్పుడు కుదరలేదు. టేస్టీగా రాలే. మసాలా తినేది రాదు, మీకు తినేది చెప్తాను. అలా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అసలుకి ఎంత బాగా కలిపోయిందో. ఇలా తీసుకుంటే చూడండి అసలు ఎలా ఉందో. కానీ మీరు తీసుకోండి. ఫస్ట్ ముళ్ళు తీసుకోవాలి. ఫస్ట్ ఇలా తీసుకొని తినండి. ఇలా తింటాం. ఇలా కొత్త వరకైతే ఏమైనా జనాలు మాత్రం సూపర్ వచ్చింది బ్రదర్. అసలు మాకు చూపించాలి, ఆ క్వాలిటీ చూపించాలి మీరు. ఈ ప్రకృతిలో ఈ గాలికి పక్కన మొత్తం నీళ్లు పడుతున్నాయి, చల్ల గాలి వస్తుంది. ఇలా తింటే వేడి వేడిగా అబ్బా, మొత్తం మేమే తినేస్తామండి. బాగా బాబా మాట్లాడకుండా నేను తినేస్తాను. మేము తినాలి బ్రో. మాకు కొద్దిగా పాపం ఫస్ట్ మనం కాదు, జస్ట్ వాళ్ళు తినాలా. అవునా? టేస్ట్ ముందర ఒకటి అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాము. మన గెస్ట్లు చాలా ఎంజాయ్ చేశారు. మీరు సరదాగా ఎప్పుడైనా ఇలా మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఇలా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది నేచర్లో.
ఇవాళ మా దగ్గర వస్తామన్నా ఒకసారి ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే ఈరోజు సరదాగా మీరు మాతో పాటు వచ్చి నేచర్లో ఎంజాయ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతసేపు మేమే వచ్చి మేమే ఎంజాయ్ చేయాలంటే మాకు చిరాకు అనిపిస్తుంది. సో ఈరోజు మీకు మాకు కాల్ చేసి వచ్చినందుకు చాలా హ్యాపీ. సో మీకు ఎలా ఉంది ఇక్కడ వచ్చినందుకు? అదే బ్రో మేము చెప్పాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీకు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే మంచి లొకేషన్ తీసుకొస్తారు, మంచి వాతావరణము. ఇంత లొకేషన్లో మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మేము కూడా సిటీ లైఫ్లో తిన్నాం, హోటల్లో అంతా తిన్నాం, కానీ అంతగా ఓకే ఏదో కోల్పోయిన విధంగా ఉంది. కానీ ఇక్కడ ఆ లోటు అనేది తీర్చారు మీరు, తీరిందంటారా? చేశారు బాగా. ఓకే, అదే సరదాగా ఇలా వచ్చినందుకు. తింటామన్నా. ఓకే, అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ బేసిక్ గా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే బొగ్గుమి చికెన్ క్యాజువల్ లైక్ అంతే, ఏదో పెడతారు ఇస్తారు తిందా నిమ్మకాయ వేసుకుని తిందా, కానీ ఇంత ఎక్స్పెక్ట్ ఈ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా బాగుంది. టేస్ట్ మనం చేయడం వల్ల కాదు, కానీ మనం చేసినా కన్నా ఇంకా ఈ నేచరు, ఈ వాటరు, ఈ గాలికి టేస్ట్ పెరుగుతుంది ఇంకా. ఓకే, సో అది దాని గొప్పతనం, అంతే నేచర్ గొప్పతనం అది. అంటే చేసే మాస్టర్ మీద ఉన్నారు కదా. అసలు ఓకే మనం చేయొచ్చు, మనది ఒక 50%. ఇంకోటి ఏంటంటే 50% మొత్తం నేచర్ మొత్తం. మేబీ మేము చేసేది వస్తారా తెలియదు, కానీ మీరు చేసిన సూపర్. మనము నేచర్ లో ఎలా చేసినా కూడా హ్యాపీగానే తినొచ్చు, ఫుడ్ టేస్ట్ గానే ఉంటుంది. అది గ్రేట్. అది బ్రో మనకు. గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వాళ్ళకు మళ్ళీ మరోసారి క్లాస్ చెప్పుకుంటున్నాను. ఇలా వచ్చి మాతో పాటు టైం స్పెండ్ చేసి మాకు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. మేము చెప్పాలి థ్యాంక్ యూ మీకు. ఓకే, మీరు కేటాయించారు టైం, మీరు మీ టైం కాదు మా టైం మీరు వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా మాతో పాటు సరదాగా రావాలా, ఎంజాయ్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే మాది ఎలా ఉంది, ప్లేస్ ఎలా ఉంది, మా ఫుడ్ ఎలా ఉంది, మా వీడియో ఎలా ఉంది, బాగుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.